హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రామలక్ష్మికి శౌర్య కాదు తనని పాడు చేయాలని చూసింది. ప్రశాంత్ అన్న నిజం తెలుసుకున్న వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న మనం ఏ తప్పు చేయని కోచ్ సార్ని అవమానించాం నాన్న, చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాం. ఇదంతా చేసింది ఎవరో కాదు నాన్న ప్రశాంత్ అని చెప్పగానే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతాడు. ప్రశాంత్కి అలాగే రామలక్ష్మికి ఇద్దరికీ కూడా పెళ్ళికి ముహూర్తం పెట్టించుకోవాలని వచ్చిన ప్రశాంత్ తల్లిదండ్రుల ముందే రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు, నా కూతురు జీవితం నాశనం చేయాలని చూసిన మీ కొడుక్కి నా కూతురునిచ్చి ఎప్పటికీ పెళ్లి చేయను అని అనగానే శౌర్య తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ప్రశాంత్ని అనరాని మాటలు అంటూ ఉంటారు. మరి నిజంగా రామలక్ష్మి ప్రశాంత్ గురించి మరిక ప్రశాంత్ కుట్రని రఘురామ్ ముందు బయట పెట్టగానే మరి జానకి వెళ్ళి శౌర్యకి చేతులెత్తి దండం పెట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని అడగగానే మరిక శౌర్య రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి వచ్చి ఆద్యతో ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి ఆద్య ఇది, ఆ కోచ్ సార్ నన్ను వదిలేలా లేరు, ఆయన ఎందుకు నేను ఆట ఆడకపోతే ఏంటి రామలక్ష్మి ఆట ఆడట్లేదేంటి, హాకీ ప్రాక్టీస్కి రావట్లేదేంటని నా మీదే దబాయిస్తున్నాడు. చెప్పాను కదా, ఆ కర్ర పట్టుకున్న ప్రతిసారి కూడా నాకు ఆయనే గుర్తొస్తున్నాడని, ఆయనే కంపరంగా ఉంది, ఆ ఆట అంటే ఇంకా కంపరంగా ఉందని చెప్పి దానిని వదిలేశాను. ఆయనని ఎన్ని అన్నా పర్లేదంట, కానీ హాకీ మాత్రం ఆడకుండా ఉండొద్దంట. చూసావా నా గురించి ఇంకా ఆయన ఆలోచిస్తూ నా వెంట తిరుగుతున్నాడు అంటే ఈసారి గట్టిగా ఆయనకి బుద్ధి చెప్పాలి ఆద్య అని చెప్పి ఈ విధంగా రామలక్ష్మి ఆద్యతో అంటూ ఉంటుంది. పాపం ఆద్య మాత్రం హాస్పిటల్లో ఉన్న కిషోర్ తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే రామలక్ష్మి అవును కదా అవును కదా అని అడుగుతూ ఉంటే ఆద్య ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి ఏంటాద్య అనగానే ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అని అంటూ ఉంటే, అంటే నేను ఇప్పటివరకు చెప్పింది నువ్వు వినలేదా, ఏమైంది ఆద్య అలా ఉన్నావు అని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య. అదేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఏదో డల్గా ఉన్నావు కదా ఏమైంది చెప్పు అనగానే కొంచెం హెడేక్గా ఉంది రామా అని చెప్పి ఆద్య బయటకు వెళ్ళిపోతుంది. ఈలోపు చారు ఫుల్గా తింటూ కూర్చుంటుంది. సీను హ్యాపీగా తన గదిలోకి రావటం చారుని చూసి షాక్ అయిపోతాడు. అదేంటి ఇంకా ఆద్య మామయ్యతో విషయం చెప్పలేదా, ఇది ఇంకా తీరిగ్గా తింటూ కూర్చుంది, ఈ పాటికే మెడపట్టి బయటకు గెట్టేస్తారనుకున్నానే, ఇంతకు ఆద్య ఎక్కడ అని చెప్పి బయట నించున్న ఆద్య దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆద్య ఇంకా నువ్వు మామయ్యతో చెప్పలేదా, ఆ చారు తీరిగ్గా ఇంట్లో కూర్చొని దర్జాగా తింటుంది అని అంటూ ఉంటే, లేదు సీను నన్ను చంపాలని చూసింది చారు కాదు అనగానే, ఏంటి ఆద్య అలా మాట్లాడుతున్నావు, నీకు చిన్నత్తయ్య చారు గురించి చెప్పే ఉంటుంది కదా, మామితో చెప్పాలని కదా నువ్వు వెళ్ళావు అనగానే, చెప్పాలని వెళ్ళాను కానీ చారు కాదు నన్ను మంటల్లో తోయాలని చూసింది అని తెలిసింది అనగానే, అయితే ఇంకెవరు చిన్నత్తయ్యనా లేదా మా అమ్మనా అని అడుగుతూ ఉంటే, ఎవరు కాదు సీను ఇంట్లో వాళ్ళు అసలే కాదు అనగానే, ఇంట్లో ఎవరు కాదా మరెవరు అని అడుగుతూ ఉంటే, అది ఎవరో మరి తెలుసుకుందామని అనుకున్నాను కానీ అవ్వలేదు అని చెప్పి ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆద్య ఆద్య అని చెప్పి సీను పిలుస్తూ ఉంటాడు. ఆద్య వెళ్ళిపోవడంతో ఇదేంటి ఆద్య ఇలా బిహేవ్ చేస్తుంది, ఆద్యకు ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఆద్య లోపలికి వెళ్ళి కూడా తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే చారు ఫోన్ చూసుకుంటూ ఉంటే ఆద్య బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి, చారు అనగానే, వస్తావనుకున్నాను, ఏం చేసావు, ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం, నన్ను సీను బావని ఒకటి చేయాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే, చారు ప్లీజ్ హాస్పిటల్లో ఉన్న మా నాన్నని కూడా చూడలేకపోతున్నాను అన్నందుకు నాకు బాధగా ఉంది, ప్లీజ్ ఒక్కసారి నాకు మా నాన్నని చూపించవా చారు అని చెప్పి పాపం దీనంగా ఆద్య చారుని బ్రతిమలాడుతూ ఉండగా చారు మాత్రం అస్సలు పట్టించుకోదు. ఈ విధంగా అంటూ ఉంటుంది, మీ నాన్నని చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను, కానీ నువ్వు నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న తర్వాతే చూపిస్తాను అని అంటూ ఉంటే ఆద్య ఎలా ఎలా ఏదైనా సరే మా నాన్నని చూపించు
అని అంటూ ఉంటే దూరం నుంచైనా చూపించు అనగానే ఫోన్లో ఇక కిషోర్ ఫోటోని చూపిస్తుంది. దూరం నుంచి చూపించమన్నావు కదా, ఇదిగో చూడు అనగానే ప్లీజ్ చారు ప్లీజ్ అని చెప్పి ఆద్య బ్రతిమలాడుతున్నా కూడా నువ్వు నన్ను సీను బావని ఒకటి చెయ్యి, ఆ ఆనందంలో నిన్ను ఖచ్చితంగా మీ నాన్నకు దగ్గరికి తీసుకువెళ్ళాలా లేదా అని ఆలోచిస్తాను అని చెప్పి చారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే పాపం ఆద్య కింద పడి ఏడుస్తూ ఉంటుంది తన తండ్రి కిషోర్ కోసం. ఇకపోతే కాలేజ్లో అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మి బయటకు వచ్చి ఇదేంటి ఎవరు లేరు, అందరూ అప్పుడే వెళ్ళిపోయారా అని చెప్పి చాలా కంగారుగా పైనుంచి కిందికి దిగి వస్తూ ఉంటుంది. చాలా భయపడుతూ అటు ఇటు చూసుకుంటూ వస్తుంది. అప్పుడే ఇక బయట రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్న శౌర్య ఒక్కసారిగా కాలేజీ వైపు చూడడం, ఇదేంటి రామలక్ష్మి సైకిల్ ఒకటే ఉంది, కాలేజీలో అంతా వెళ్ళిపోయినట్టున్నారు, రామలక్ష్మి ఒక్కతే ఇక్కడేం చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ లోపలికి వస్తాడు బైక్ వేసుకొని. రామలక్ష్మి అప్పుడే ఇక బిల్డింగ్ నుంచి కిందికి నడుచుకుంటూ వస్తుంది. తన సైకిల్ దగ్గరికి రావాలని వస్తూ ఉండగా శౌర్య రావటం గమనించి ఒక్కసారిగా శౌర్యని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి రామలక్ష్మి, కాలేజ్లో అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వు ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా రామలక్ష్మి సైలెంట్గా ఉండిపోతుంది. సార్ నేను వెళ్తాను, మీరు ముందు వెళ్ళండి అనగానే నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను అని అంటూ ఉంటాడు. వెంటనే ఆ మాట విని రామలక్ష్మికి మరింత కంగారుగా ఉంటుంది. ఏంటి సార్ వదిలేసి వెళ్ళను అంటున్నారు, మీరు వెళ్ళండి నేను వెళ్తాను అనగానే ఆయన ఇక్కడ ఒక్కదాని ఏం చేస్తున్నావు పద అని చెప్పి అంటూ ఉంటాడు శౌర్య. రామలక్ష్మి వెంటనే ఒకసారి తనకి మత్తిచ్చి గదిలో తనని ఇబ్బంది పెట్టాలనుకున్న విషయం గుర్తొచ్చి భయపడి పరిగెత్తుతూ ఉంటుంది. రామలక్ష్మి రామలక్ష్మి అని చెప్పి శౌర్య కూడా రామలక్ష్మి వెనకాల పరిగెత్తాడు. రామలక్ష్మి ఇక పైకి వెళ్ళి పక్కనే ఉన్న ఒక రూమ్లోనికి వెళ్ళి డోర్ గడియ పెట్టుకొని వెంటనే ప్రశాంత్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ప్రశాంత్ బైక్ మీద వస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఫోన్ చేయడంతో చాలా సంతోషంగా చెప్పు రామలక్ష్మి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈరోజు మన పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి అమ్మ నాన్న ఇద్దరు కూడా మీ ఇంటికే వెళ్ళారు, నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు ఉండవు కదా అందుకే వెళ్ళలేదు, ఇందాక ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ క్లాస్లో బిజీగా ఉంటావేమో డిస్టర్బెన్స్ అవుతుందని చేయలేదు అనగానే ప్రశాంత్ అది కాదు నువ్వు నన్ను కాపాడు అనగానే ఏమైంది రామా అని చెప్పి అంటూ ఉంటాడు ప్రశాంత్. అది కోచ్ సార్ ఇక ఎవరు కాలేజీలో వెళ్ళిన సమయం చూసి నా దగ్గరికి వచ్చారు, నాకు భయంగా ఉంది, త్వరగా రా అని చెప్పి ఇక వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది. శౌర్య మాత్రం కాలేజ్ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ కూడా రామలక్ష్మి కనిపించదు. రామలక్ష్మి చాలా కంగారు పడిపోతూ గదిలో వణుకుతూ ఉంటుంది. ఈలోపు ఇక ప్రశాంత్ కాలేజీకి వస్తాడు. వెళ్ళిపోతున్న శౌర్యని చూసి ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎవరు లేని సమయం చూసి రామలక్ష్మిని ఇబ్బంది పెట్టాలని చూస్తావా, నీకు ఎంత ధైర్యం అని అంటూ ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, రామలక్ష్మిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకేంటి అని అంటూ ఉంటే అవునులే పాపం తనని కంటికి రెప్పలా కాపాడాలనుకుంటావు కదా, కానీ నేనే ఆ రోజు గుడిలో పానకంలో మత్తుమంది కలిపానని తెలియక నువ్వే కలిపావని అనుకుంది. ఇప్పుడు కూడా నీ నుంచి తనని కాపాడమని నాకే ఫోన్ చేసింది అంటే తను ఎంత అమాయకురాలో ఆలోచించు అని చెప్పి ప్రశాంత్ అనే ప్రతి ఒక్క మాటని కూడా రామలక్ష్మి వింటుంది. ఆ రోజు నన్ను కొట్టి నువ్వు నా స్థానంలో నించున్నావు, తనని కాపాడాలని చూసావు, కానీ కళ్ళ ఎదుట ఉన్న నువ్వే తనని ఆగం చేయాలని చూసావని తను వాళ్ళ నాన్నతో చెప్పింది, నిన్ను కొట్టించింది అని చెప్పి నిన్ను అసహించుకుంది అని చెప్పగానే శౌర్య ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇదంతా నీకోసమే చేశాను కదా, నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నా సరే సంతోషంగా చూసుకోకపోతే నీకు ఉంటుంది అని చెప్పాను కదా, గట్టిగానే వార్నింగ్ ఇచ్చి శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ప్రశాంత్కి కనిపించకుండా రామలక్ష్మి హడావిడిగా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. రామలక్ష్మి రఘురామ్ దగ్గరికి వచ్చి నాన్న అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. మనం కోచ్ సార్ని తప్పుగా అపార్థం చేసుకున్నాం నాన్న, కోచ్ సార్ తప్పేమీ లేదు, ఇదంతా చేసింది ప్రశాంతే, ప్రశాంత్ పెద్ద దుర్మార్గుడు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడే కూర్చున్న ప్రశాంత్ తల్లిదండ్రులు చూసి షాక్ అయిపోతారు. మరి ఇక నిజంగా రఘురామ్ ఎదుట ప్రశాంత్ కుట్రని బయట పెట్టింది కాబట్టి రామలక్ష్మి, మరి ప్రశాంత్కి రామలక్ష్మి పెళ్లి క్యాన్సిల్ చేయబోతున్నారా, మరి జానకి శౌర్య దగ్గరికి వెళ్ళి చేతులెత్తి దండం పెట్టి మరి ఇక రామలక్ష్మిని పెళ్లి చేసుకోమని అడగగానే మరి తమ్ముడు ప్రశాంత్కి రామలక్ష్మికి పెళ్లి చేస్తానన్నారు కాబట్టి మరి శౌర్య పెళ్లి అంగీకరిస్తాడా, ఏం జరుగుతుంది?